హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఎక్సైజ్ 2A నుంచి 2 మార్క్స్ గురించి చెప్తున్నాం. ఎక్సైజ్ 2A నుంచి 2 మార్క్స్ గురించి చెప్తున్నాం. చూడండి మేడం, ఫైండ్ ద కే ఇఫ్ ద ఫాలోవింగ్ పేర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్థోగోనల్ అన్నాడు. ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంటంటే మీకు చూడండి మా ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్. గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్. అంటే మనకి ఏం కావాలా? G వాల్యూ C వాల్యూ ఉంటే సార్. ఇక రేడియస్ అవసరం లేదు, ఎందుకు మనకు ఆర్థోగోనల్ అన్నాడు. అదే సర్కిల్ అయితే రేడియస్ సెంటర్ అన్ని కనుకుంటాం. ఇక్కడ మనకు రేడియస్ అవసరం లేదు. ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ C ప్లస్ C డాష్. చూడండి మా ఏమంటున్నాడు, ఫైండ్ ద కే ఇఫ్ ద ఫాలోవింగ్ పేర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్థోగోనల్. మనకు 2 సర్కిల్స్ ఇచ్చాడు, 2 సర్కిల్ ఇచ్చుకోండి ఆర్థోగోనల్ అంటాడు. దీంట్లో చూడండి మా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమంటే ఫస్ట్ వన్ ఇంపార్టెంటే, సెకండ్ వన్ ఇంపార్టెంటే. అంటే మనకు నెంబర్ ఆఫ్ టైం అడిగినది, థర్డ్ వన్ కూడా ఇంపార్టెంట్. నేను 2 చేస్తాను, రిమైనింగ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి మా ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ సర్కిల్స్ S is equal to EX square plus Y square plus 2BY minus K equal to 0. నుంచి మనకి ఏం కావాలా? 2G is equal to X కోసెంట్ ఉందా? లేదు కాబట్టి 0. G is equal to 0. 2F is equal to 2B, 2 cancel, F is equal to B. నెక్స్ట్ C is equal to minus K వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా. సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు S డాష్ is equal to EX square plus Y square plus 2AX plus 8 equal to 0. 2G డాష్ is equal to X కోసం ఏంటమ్మా 2A, ఈ 2 క్యాన్సిల్, G డాష్ is equal to A. 2F డాష్ is equal to 0, F డాష్ is equal to 0 ఎందుకు బయట రూమ్ లేదు. నెక్స్ట్ C డాష్ is equal to 8, C డాష్ is equal to 8. మనకి ఏమంటున్నాడు? ఆర్థోగోనల్. కాబట్టి మనం ఏం రాస్తామంటే గివెన్ 2 సర్కిల్స్ S equal 0 and S dash is equal 0, S equal 0 and S dash is equal 0 is S minus S dash is equal to 0. ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ టు 0 అని చెప్పారు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని 0 చెప్పారు. చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ అంటే S మైనస్ S. S అంటే ఏంటి? ఈ ఈక్వేషన్ EX square plus Y square plus 2BY మనం ఏమనాలా? ఈక్వేషన్ ఆర్థోగోనల్ కదా, నేను ప్రాక్టికల్ రాస్తాను. చూడమ్మా గివెన్ 2 సర్కిల్స్ S is equal 0 and S dash is equal 0 కట్ ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్ ఫార్ములా అంటే నేను చెప్పాను మీకు 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్. 2 ఇంటూ G వాల్యూ ఏముంది? 0. G డాష్ ఏముంది మా A ప్లస్ F వాల్యూ ఏముంది? B. F డాష్ ఏముంది? 0 ఈక్వల్ టు C అంటే మా మైనస్ K ప్లస్ C డాష్ అంటే ఏంటండి? C డాష్ 8. చూడు, ఆర్థోగోనల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్ కాబట్టి 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్. G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ ఇచ్చినాడు, G డాష్, F డాష్, C డాష్ ఇచ్చినాడు. మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా 2 ఇంటూ 0 ఇంటూ అంటే 0, 0 ఇంటూ B అంటే 0 మైనస్ K ప్లస్ 8. చూడమ్మా 2 ఇంటూ 0 ప్లస్ 0 మైనస్ K ప్లస్ 8
2 into 0, 0 is equal to minus k plus 8. ఈ మైనస్ కే వస్తే ప్లస్ కే is equal to 8. అంతే. 2 మార్క్స్ ఉన్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ చాలా సార్లు అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు 2 మార్క్స్ కి. ఏది ఆర్థోగోనల్ అంటే 2 into g డాష్ ప్లస్ ff డాష్ is equal to c plus c డాష్. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం కూడా చేస్తాను మేడం. ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూడండి. నేను 2 చేస్తాను, మీరు 2 చేసుకోండి. ఓకేనా? ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంది? 2 into g డాష్ ప్లస్ ff డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. గివెన్ సర్కిల్ సెకండ్ ఈక్వేషన్ s is equal to x square plus y square minus 6x minus 8y plus 12 equal to 0. ఈక్వేషన్ 1 నుంచి నీకు 2g is equal to x cosine minus 6, g is equal to minus 6 by 2, 2 1 ja 2 3 ja, g is equal to minus 3, 2f is equal to y cosine minus 8, f is equal to minus 8 by 2, 2 1 ja 2 4 ja, f is equal to minus 4, c is equal to 12. Next, s dash is equal to second equation x square plus y square minus 4x plus 6y plus k equal to 0. k ఎందుకు వస్తుంది? ఫైన్ ద k వాల్యూ రాదు. ఫైన్ ద k వాల్యూ కాబట్టి ఖచ్చితంగా k వస్తుంది. చూడమా ఇప్పుడు 2g dash is equal to minus 4, g dash is equal to minus 4 by 2, 2 1 ja 2 2 ja, g dash is equal to minus 2. Next, 2f dash is equal to 6, f dash is equal to 6 by 2, 2 1 ja 2 3 ja, f dash is equal to 3, c dash is equal to k. మనకి ఏమంటున్నాడు? ఆర్థోగోనల్లీ. కాబట్టి ద టూ సర్కిల్స్ s is equal to 0 and s dash is equal to 0, s is equal to 0 and s dash is equal to ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్లీ అంటే ఫార్ములా ఏంది? 2 into g dash plus ff dash equal to c plus c dash. చూడమ్మా 2 into g వాల్యూ ఎంత ఉంది? minus 3, g dash ఎంత ఉంది? minus 2 ప్లస్ f వాల్యూ ఎంత ఉంది? minus 4, f dash ఎంత ఉంది? 3 ఈక్వల్ టు c ప్లస్ c dash. c వాల్యూ 12 ప్లస్ c dash వాల్యూ k. చూడమ్మా ఫస్ట్ బ్రాకెట్లో చేద్దాం మనం. ఫస్ట్ బ్రాకెట్ 2 into మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2 జా 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 జా 12, 12 ప్లస్ k. చూడమ్మా 2 into minus 12 6 పోతే minus 6 equal to 12 plus k. 6 2 ja minus 12 plus minus 12 equal to 12 plus k. ఈ ప్లస్ 12 ఉంది, ఇతరులకు సేమ్ ఉంది మైనస్ 12, minus 12 is equal to k. చూడమ్మా k is equal to minus 12 minus 24 minus 24. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకు 2 మార్క్స్ కు ఖచ్చితంగా ఉంటారు. ఫైన్ ద ఆర్థోగోనల్ అంటే 4 ఉన్నాయి, 4లో నేను 2 చేశాను. ఇది మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. నెక్స్ట్ 1 2 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వేడు. నేను ఫస్ట్ 1 సెకండ్ 1 చేశాను, థర్డ్ 1 మీరు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ రాడు. ఫైన్ ద యాంగిల్ బిట్వీన్. చూడమ్మా ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ గివెన్ బై ద ఈక్వేషన్. యాంగిల్ బిట్వీన్. యాంగిల్ బిట్వీన్ అంటే నేను చెప్పిన ఫార్ములా cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into r1 into r2. యాంగిల్ బిట్వీన్ అంటే ఇది ఫార్ములా చెప్తా. గుర్తుంది యాంగిల్ బిట్వీన్ ఫార్ములా? 2 into చూడండి మా
యాంగిల్ అంటే ఏం చెప్పిన cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into r1 r2 r1 అంటే ఏంటి రేడియస్ r1 అంటే r is equal to square root of g square plus f square minus c r2 అంటే ఏంటి సెకండ్ ఈక్వేషన్ square root of g dash square plus f dash square minus c dash చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నాం ప్రాబ్లం చూడండి మా ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫస్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఓకేనా చూడమ్మా ఫస్ట్ గివెన్ సర్కిల్స్ s is equal to ఏమిచ్చాడు x square plus y square minus 12x minus 6y plus 41 equal to 0 2g is equal to minus 12 g is equal to minus 12 by 2 2 1 ja 2 6 ja g is equal to minus 6 next ma 2f is equal to minus 6 f is equal to minus 6 by 2 2 1 ja 2 3 ja f is equal to minus 3 c is equal to 41 చూడండి ఇక్కడ మనకి ఏం కావాలో అవే తీసుకోవాలా g వాల్యూ f వాల్యూ g వాల్యూ f వాల్యూ c వాల్యూ c వాల్యూ r1 r2 అంటే రేడియస్ కల ఫస్ట్ దానికి ఏం చెప్పినాము ఆర్తోగోనల్లీ 2 into g dash plus f dash is equal to c plus c dash అక్కడ g వాల్యూ f వాల్యూ c వాల్యూ రేడ్ r అవసరం లేదు ఇక్కడ r అవసరం కాబట్టి rs లో r కూడా కనుక్కోవాలా చూడమ్మా ఇక్కడ r కూడా కనుక్కోవాలా చూడమ్మా ఇప్పుడు r1 is equal to square root of g square plus f square minus c r1 is equal to g square అంటే minus 6 square plus minus 3 square minus 41 చూడమ్మా r1 is equal to 6 square అంటే 36 9 minus 41 చూడమ్మా r1 is equal to ఎంత అవుతుంది 45 minus 41 అంటే 45 ఇక్కడ 45 లో చూడమ్మా 45 r1 is equal to 45 లో 41 పోతే √4 అంటే r1 is equal to √2 r1 √2 వచ్చేసి నెక్స్ట్ మనకి ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు కదా ఆ ఈక్వేషన్ తీసుకుందాం సెకండ్ ఈక్వేషన్ s dash is equal to సెకండ్ ఈక్వేషన్ ఏం ఇచ్చాడు x square plus y square plus 4x plus 6y minus 59 equal to 0 ఇప్పుడు 2g dash is equal to x కోసం ఉంటుంది మా 4 g dash is equal to 4 by 2 2 1 ja 2 2 ja g dash ఎంత వచ్చింది 2 నెక్స్ట్ 2f dash is equal to 6 f dash is equal to 6 by 2 2 1 ja 2 3 ja f dash is equal to 3 నెక్స్ట్ c dash is equal to minus 59 r2 కలవాలా r2 is equal to square root of g dash square plus f dash square minus c dash r2 is equal to g dash square అంటే 2 square 4 f dash square 3 square అంటే 9 minus 59 చూడమ్మా r2 is equal to 59 ప్లస్ ఒక 13 ఎంత 72 √72 అంటే దీని ఏం రాసుకోవచ్చు r2 is equal to చూడమ్మా 72 ఉంది 72 మనం ఏం రాసుకోవచ్చు 36 into 2 రాసుకోవచ్చా 36 2 జా ఇప్పుడు మళ్ళీ దాన్ని వేసుకోవచ్చు r2 is equal to √36 into √2 r2 is equal to √36 అంటే 6 into √2 చూడమ్మా మనకి ఏమొచ్చింది g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది r1 వాల్యూ వచ్చింది నెక్స్ట్ g డాష్ వచ్చింది f డాష్ వచ్చింది r2 వచ్చింది ఇంకా మనకి ఏం కావాలా cos theta is equal to c plus c dash minus 2 into g dash cos theta కాబట్టి let theta is the angle between ఇప్పుడు ఫార్ములా ఏంది మనకు cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into r1 into r ఇదన్న ఫార్ములా అంతే కదా ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం cos theta is equal to c అంటే ఎంత మనకు c చూడరా c అంటే 41 మైనస్ c డాష్ అంటే ఎంత అనుకో ఇక్కడ c ఎంత ఉంది 41 c డాష్ ఎంత ఉంది మైనస్ 15 కదా మైనస్ ప్లస్ 59
చూడమ్మా, మనకు ఫార్ములా ఏంది ఒకసారి చూడు. సి ప్లస్ సి డాష్ ఈక్వల్ -2. సి వాల్యూ ఎంత వచ్చింది మనకు? సి వాల్యూ 41. సి డాష్ ఈక్వల్ టు 59. చూడమ్మా, కరెక్ట్ చూడమ్మా. సి వాల్యూ ఎంత వచ్చింది? 41. సి డాష్ ఎంత వచ్చింది? సి డాష్ ఎంత ఉంది? -59 -2. చూడమ్మా, జీ డాష్ జీ వాల్యూ ఎంత వచ్చింది చూడు. జీ వాల్యూ -6 జీ డాష్ 2 ప్లస్ ఎఫ్ వాల్యూ -3 ఎఫ్ డాష్ 3 బై 2 ఇంటూ R1 అంటే ఎంత వచ్చింది? 2. R2 అంటే ఎంత వచ్చింది? 6 ఇంటూ √2. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ రెండు చూద్దాం. 59లో 41 తీస్తాయి. ఫస్ట్ 50లో 41 ఉంటే 9 ప్లస్ 9 18 -18 -2. చూడమ్మా, ఇక్కడ 6 2 జా -12. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 3 3 జా 9 బై 2 2 జా 4 4 6 జా 24 ఇంటూ √2. లాస్ట్ చూడమ్మా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -18 ఇక్కడమ్మా -2 -12 -21 బై 24 ఇంటూ √2. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -18 -2 రెండు యాడ్ చేస్తే -21/24 √2. ఇవి ఇక్కడ రాస్తున్నాడు, లాస్ట్ ఇక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు రాసింది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -18 ప్లస్ 21 ఇంటూ 2 2 1 జా 2 2 2 జా 4 42 బై √24 ఇంటూ √2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 42లో 18 పోతేమ్మా 24 బై 24 √2. 24 1 జా 24. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2 అంటే కాస్ థీటాలో 1/√2 ఎప్పుడు వస్తుందా? కాస్ థీటాలో 1/√2 ఉంది. థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ π/4 అంటే 1/√2 అంటే కాస్ క్యాన్సిల్. థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ అంటే ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ బిట్వీన్ అంటేనే ఫస్ట్ ఏం తీసుకుంటావు? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటావు. తీసుకొని జీ వాల్యూ ఎఫ్ వాల్యూ R1 కనుకుంటావు. సి అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే సి ఆల్రెడీ వచ్చింది. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి. సెంటర్ అంటే సెంటర్ అవసరం లేదు ఇక్కడ. సి ఈజ్ ఈక్వల్ టు -g అవసరం లేదు. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ కనుక్కున్నాం ఇక్కడ. సి వాల్యూ తర్వాత R1 కనుక్కుంటే ఎంత వచ్చింది మనకు? R1 ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ నుంచి జీ డాష్ వాల్యూ ఎఫ్ డాష్ వాల్యూ సి డాష్ వాల్యూ వచ్చింది. తర్వాత R2 వచ్చింది. మనకు యాంగిల్ బిట్వీన్ అంటే ఫార్ములా ఏంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ బై 2 ఇంటూ R1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఓకేనా? దీంట్లో 2 ఉన్నాయి, నేను ఒకటి చెప్పాను, మీరు ఇంకోటి వేసుకోండి. ఓకేనా? నేను ఒక ప్రాబ్లం చేశాను, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది మీరు చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమిటంటే సేమ్ ఇదే ప్రాబ్లం అంటాడు. షో దట్ యాంగిల్ బిట్వీన్ దెన్ సర్కిల్ x² + y² = a², x² + y² = ax + by ఈజ్ 3 ఇంటూ π/4. ఆన్సర్ వాడేస్తున్నాడు. ఆ ఆన్సర్ చూపి అంటాడు. చూడమ్మా, అది ఎలా చేస్తాం? సేమ్ ఇదే మెథడే, లాగేసుకుంటాం, కానీ థీటా అనేది 3/4 చూపి అంటాడు. చూడమ్మా, చేద్దాం, అది కూడా చేద్దాం. అది ఎలా చేస్తాం చూడమ్మా. 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. యాంగిల్ బిట్వీన్ అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా పెట్టుకోవాలి. ఆర్తోగోనల్ అంటే 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. 2 మార్క్స్ ఖచ్చితంగా యాంగిల్ బిట్వీన్ కానీ ఆర్తోగోనల్ కానీ ఈ ఎక్సైజ్ నుంచి అడుగుతాడు. ఒకవేళ ఈ ఎక్సైజ్ మిస్ అయిందనుకో, ఎక్సైజ్ 2bలో దేవుడు చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏది?
థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షో దట్ యాంగిల్ బిట్వీన్ టూ ఈక్వేషన్ ఇచ్చి 3/4 చూపెట్టాడు. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఏమవుతుందంటే 0, 0 అవుతాయి. ఎందుకు 0, 0 అవుతాయి? ఈక్వేషన్ సెంటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ చిన్న ఈక్వేషన్. నేను సర్కిల్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు గుడి గుర్తు. పెద్ద ఈక్వేషన్ అయితే జీ కామా ఎఫ్ కామా సి వాల్యూ వస్తాయి. చిన్న ఈక్వేషన్ కి ఎప్పుడైనా సెంటర్ ఏమవుతుంది 0, 0. కాబట్టి జీ 0 ఇక్కడ జీ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు చిన్న ఈక్వేషన్. రేడియస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఆర్ స్క్వేర్ పోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఇప్పుడు రేడియస్ కనుకోమ్మా. R1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇప్పుడు R1 ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే 0, ఎఫ్ స్క్వేర్ అంటే 0 మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ ఏ స్క్వేర్. R1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై రూట్ కు స్క్వేర్ పోతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు ఏ. R1 ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఏమో చూడమ్మా. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏవై ఇచ్చినాడు. దీని రాసుకోవచ్చు ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకు 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసెంట్ మైనస్ ఏ, g డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2. నెక్స్ట్ 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, f డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2. c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. c డాష్ లేదు కాబట్టి మనం ఏమంటాం 0 అంటాం. R2 కావాలి. R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. R2 ఈజ్ ఈక్వల్ టు g డాష్ స్క్వేర్ అంటే మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్, f డాష్ స్క్వేర్ అంటే మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్, c డాష్ అంటే 0. ఇప్పుడు R2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 4 ప్లస్ ఏ స్క్వేర్ బై 4 వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది R2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ బై 4. మనకు R2 వచ్చేస్తుంది. ఇంకా మనకి ఏం కావాలా యాంగిల్ బిట్వీన్ కావాలా. అంటే యాంగిల్ బిట్వీన్ అంటే లెట్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into r1 into r2. ఇది ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు చూడండి మా cos theta is equal to c వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ c ఎంత ఉంది c is equal to ఇక్కడ కదా c వాల్యూ అంటే c is equal to minus a square, c is equal to minus a square మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి డాష్ అంటే 0 మనకు తెలియదు ఇక్కడ 0 మైనస్ 2 ఇంటూ చూడమ్మా జీ డాష్ జీ వాల్యూ ఎంత 0, జీ డాష్ ఎంత ఉందమ్మా మైనస్ ఏ బై 2 ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత ఉంది 0, ఎఫ్ డాష్ మైనస్ ఏ బై 2 బై 2 ఇంటూ R1 అంటే మనకి ఏముంది ఏ, R2 ఏమిటండి 2a స్క్వేర్ బై రూట్ 4. చూడమ్మా cos theta is equal to minus a square, cos theta is equal to minus a square. చూడమ్మా ఇక్కడ 0 ఉంది ఇక్కడ మైనస్ 0 ఇంటూ ఏ 0, 0 ఇంటూ ఏ 0 అంటే 0 ప్లస్ 0 0, 2 ఇంటూ 0 0 అంటే ఈ మొత్తం ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మైనస్ ఏ స్క్వేర్ బై 2a స్క్వేర్ బై 4 ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. చూడమ్మా దీన్ని సింప్లిఫై ఎలా చేస్తాడు cos theta is equal to minus a square by చూడమ్మా ఇక్కడ 2a ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ బై 4 ఉంది. నేను ఏ దానికి దాన్ని సపరేట్ చేస్తాను అంటే రూట్ 2 రాసుకో, రూట్ ఏ స్క్వేర్ బై రూట్ అంటే రూట్ అనే దానికి ఇక్కడ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ బై 4 ఉంది. ఈ రూట్ కి ఏ దానికి సపరేట్ రాసుకో రాసానా. ఇప్పుడు చూడు cos theta is equal to minus a square by 2 into
చూడమ్మా, రూట్ కు స్కోర్ కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏ ఉంటుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏముంది, రూట్ ఉంది, రూట్ అలాగే 5. రూట్ 4 అంటే 2. ఈ ఏ స్క్వేర్ కు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, 2 కు క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్ ఏముంది, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు -1/√2. ఈ -1/√2 అంటే మనకి ఏమవుతుంది, 5/3 -5/3 -5/3 నెగిటివ్ లో వస్తాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఏమనుకోవాలా, 5 - 5/4 అంటే 4 × 5 4π - 5/4. 4πలో 5 పోతే -3/5. ఒకసారి అంతా చేయకుండా డైరెక్ట్ నీకేమన్నాడు, థీటా ఇజ్ ఈక్వల్ టు 3/4 అది రాసుకో. థీటా ఇజ్ ఈక్వల్ టు 3/4 రాస్తే 2 మార్క్స్ ఇంపార్టెంట్ మా, చాలా సార్లు అడిగిన 2 మార్క్స్. యాంగిల్ బిట్వీన్ అంటే గుర్తుపెట్టుకో, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు C + C డాష్ మైనస్ 2 × G డాష్ ప్లస్ FF డాష్ బై 2 × R1 R2. R1 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్, R2 అంటే సెకండ్ సర్కిల్ రేడియస్ రాస్తే 2 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నోట్ చేసుకో. నోట్ చేసుకోవాలమ్మా ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడు, యాంగిల్ బిట్వీన్ ద అయిపోయింది, ఆర్థోగోనల్ అయిపోయింది. ఇక్కడ అంటాడు, షో దట్ ద సర్కిల్ గివెన్ బై ద ఫాలోవింగ్ ఈచ్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్లీ ఈ ఫార్ములా కాదు. ఆర్థోగోనల్ అంటే ఏంటి, 2 × G డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C + C డాష్. ఆర్థోగోనల్ అంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్థోగోనల్ కనపచ్చిందా, ఎమ్మడే ఏం ఫార్ములా చూడండి. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏమంటున్నాడు, ఆర్థోగోనల్ అంటున్నాడు. ఆర్థోగోనల్ అంటే 2 × G డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C + C డాష్. ఇది ఫార్ములా. దీనిలో చూద్దాం. దీనిలో ఖచ్చితంగా మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ చాలా సార్లు. సెకండ్, థర్డ్, ఫోర్త్ చాలా సార్లు. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ చూడు, ఆర్థోగోనల్ అంటే ఇక్కడ ఈచ్ అదర్ ఆర్థోగోనల్ అంటే ఏం లేదు మా, LHS ఈక్వల్ టు RHS చూపాలి. LHS ఈక్వల్ టు RHS అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చే వాల్యూ ఉన్న ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ చూడు, గివెన్ సర్కిల్స్ ఫస్ట్ ఈక్వేషన్ రామ్మా. S ఈజ్ ఈక్వల్ x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇదేం లేదు, LHS RHS చూపిస్తే అయిపోతుంది. LHS RHS చూపాలి. ఫస్ట్ చూడమ్మా, ఈ నుంచి చేస్తాం 2G ఈజ్ ఈక్వల్ టు x 4, G ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1 జా 2 2 జా, G ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2F ఈజ్ ఈక్వల్ టు -2, F ఈజ్ ఈక్వల్ టు -2/2, 2 1 జా 2 1 జా అంటే F ఈజ్ ఈక్వల్ టు -1, C ఈజ్ ఈక్వల్ టు -11. నెక్స్ట్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు కదా, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇక్కడ 11 చూడమ్మా. ఇప్పుడు 2G డాష్ ఈజ్ ఈక్వల్ x కోసం ఏందమ్మా -4, G డాష్ ఈజ్ ఈక్వల్ -4/2, 2 1 జా 2 జా, G డాష్ ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ 2F డాష్ ఈజ్ ఈక్వల్ టు -8, F డాష్ ఈజ్ ఈక్వల్ టు -8/2, 2 1 జా 2 4 జా, F డాష్ ఈజ్ ఈక్వల్ టు -4, C డాష్ ఈజ్ ఈక్వల్ టు 11. మనకి ఏమంటున్నాడు, ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అంటే ఫార్ములా ఏంది, 2 × G డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C + C డాష్. 2 G అంటే ఎంతమ్మా 2, G డాష్ అంటే -2 ప్లస్ F అంటే ఎంతమ్మా -1, F డాష్ -4 ఈక్వల్ టు C వాల్యూ ఎంత ఉంది -11 ప్లస్ C డాష్ ఎంత 11. మీకు ఈయన ఆన్సర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈచ్ అదర్ ఆర్థోగోనల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏం చెప్పాను, ఈక్వల్ అని చెప్పాను. ఇక్కడ -11 ప్లస్ 11 ఏమవుతుంది, ఈక్వల్ టు 0. ఇంకా 0 అయితే ఇది 0 అయిపోయి అంతే. చూడమ్మా,
2 ఇంటూ 2 2 జా -4 మైనస్ మైనస్ ప్లస్ 4 1 జా 4 ఇది చూడు +4 -4 0 0 ఇంటూ 0 ఈక్వల్ టు 0 కాబట్టి LHS ఈక్వల్ టు RHS 2 మార్క్స్ ఇంపార్టెంట్ చూడు ఈచ్ అదర్ అన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS చూపిస్తే అయిపోతుంది మనకు సెకండ్ వన్ ఇంపార్టెంట్ ఓకేనా ఇవి చేసుకోండి ఇవి మనకు ఖచ్చితంగా ఎక్సెస్ 2Aలో వచ్చేది గుర్తుపెట్టుకోండి ఆర్థోగోనల్లీ అంటే 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్ అలా కాకుండా యాంగిల్ బిట్వీన్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C డాష్ మైనస్ 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ బై 2 ఇంటూ R1 ఇంటూ R2 R1 అంటే ఏంది R1 అంటే ఏంది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ R2 అంటే ఏంది సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ నోట్ చేసుకుని ఒకసారి